మన దగ్గర మన దగ్గర శరీరం ఉన్నది అంతే కదా. ఆ శరీరానికి ఒక పేరుంది. తర్వాత ఆ శరీరానికి ఒక ఆలోచన ఉంది. అంటే ఏంటి? ఆ శరీరానికి ఉన్నటువంటి ఆలోచనల వ్యవహారాన్ని మనస్సు అన్నారు. తర్వాత ఈ శరీరానికి ఇంకా ఏముంది? ఈ శరీరం ప్రాణం ఉండబట్టి ఈ శరీరం ఉన్నది. అంటే ముఖ్యంగా ఏంటి? మనకి 3 కనపడుతున్నాయి. ఏంటి కనపడుతున్నాయి? ఒక ప్రాణశక్తి కనపడుతోంది, ఒక మానసిక శక్తి అంటే ఆలోచనలతో కనిపిస్తున్నది, ఒక శారీరక శక్తి కనపడుతున్నది. కాకపోతే ఏంటి? ఈ శరీరం అనేది ఏంటి? శరీరం అంటే ఇనర్ట్ అంటాడు. ఇనర్ట్ అంటే ఏంటి? జడం అంటాడు. అట్లాగే ప్రాణము మనస్సు కూడా జడం అన్నట్టే అంటాడు. కాకపోతే ఏంటి? జీవ చైతన్యం అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రాణం ఉంది కదా, జీవం. ఈ జీవం అనేది అంటే చైతన్యం అనేటువంటి భగవతత్వ శక్తి వల్ల ఈ శక్తి, ఈ ప్రాణం కానీ శరీరం కానీ మనస్సు ఉంది అని అంటాడు. కాకపోతే ఏంటి? ఈ శరీరం నడవాలంటే ఏముండాలి మన దగ్గర? మన దగ్గర ప్రాణశక్తి పుష్కలంగా ఉండాలి. మరి ప్రాణశక్తి పుష్కలంగా ఉందా? మరి కొన్ని వందల సంవత్సరాల నాడు గనక మనం వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఉదయం అంతా ఉపవాసం ఉండి ఏ రాత్రికో ఎప్పటికో అన్ని తినేసేసి, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక పూట భోజనం చేసి, తర్వాత ఇన్ని మంచి మంచి ఆహారాలు కూడా ఆ రోజుల్లో ఉన్నట్టు తెలియదు. ఎన్నో వేల వేల మైళ్ళు నడిచి ఎంతో ఆరోగ్యంగా అంటే ఉన్న వాళ్ళ వరకు ఉన్నారు. మరి వాళ్ళకున్నటువంటి ప్రాణశక్తి ఎందుకు మన దగ్గర ప్రాణశక్తి తగ్గిపోతుంది? దానికి కారణం ఏం చెప్తాడు అంటే, ఈ ప్రాణశక్తి ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? అష్టప్రకృతులు ఉన్నాయి అంటాడు. ఏమున్నాయి అష్టప్రకృతులు? అష్టప్రకృతులు అంటే మన మనసు ఉంది, మన బుద్ధి ఉంది, మన అహంకారం ఉంది. కనపడుతున్నాయి కదా 3. అహంకారం మన శరీరము, మన మన మనసు, మన బుద్ధి, సూక్ష్మ శరీరం ప్రాణంతో కూడా కలిపేసి లాస్ట్లో ఇంకా 5 ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఏమున్నాయి? భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉన్నది. అంటే మన దగ్గర మొత్తం టోటల్గా 8 ప్రకృతులు ఉన్నాయి. ఈ 8 ప్రకృతులు కనుక మనం సక్రమంగా ఉపయోగించుకుంటే, ఈ 8 ప్రకృతుల్లో ఈ 5 పంచభూతాలు దేని ద్వారా నడుస్తున్నాయి? మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా నడుస్తున్నాయి. అంటే ఏంటి? మన ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, మన స్పర్శ, ఇవి 5 మన జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను నడిపించేది ఎవరు? లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు. ఇప్పుడు మనం ఎంతసేపటికి మనం ఎలా అలవాటు పడ్డాము? ఈ జ్ఞానేంద్రియాలను ఎక్కడ చూస్తున్నాయి? 24 గంటలు బయట చూస్తున్నాయి. ఏవేవో వెరైటీస్ కావాలనిపిస్తున్నది, ఏవేవో రకరకాల వ్యవహారాలు కావాలనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నాయి? ఇవన్నీ కూడా మన మనసు అన్ని ఆడిస్తోంది, మన ఇంద్రియాలని. అల్టిమేట్ ఏంటి? దీనివల్ల ఏమైపోతుంది? ఈ మనసు చేస్తున్నటువంటి ఈ వేషాల వల్ల జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి చాలా తగ్గిపోతుంది. అంటే ఏంటి? ప్రాణశక్తికి తగ్గడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? అనుమానం, ఈర్ష్య, పోల్చుకోవడము, ఆ తర్వాత అహంకారము, ఆ తర్వాత భగవతత్వం ఎక్కడుంది అనేటువంటి విషయం అవగాహన చేసుకోలేకపోవడం. అల్టిమేట్ ఏంటి? ప్రాణశక్తి తగ్గడానికి కారణం